హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరంజోహి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్గా ఒక 3 months నుంచి అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి బయటికి. సో ఒక 10 days నుంచి జోహి ఏంటంటే వైట్ టైగర్ని చూద్దాం అని చెప్పి అంటున్నాడు. అంటే లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ జూ పార్కులో వైట్ టైగర్ని చూశాడు. సో అది గుర్తొచ్చింది అనుకుంటా. సర్లే కదా అని చెప్పేసి ఆగస్టు 15th ఇక్కడ లాల్బాగ్ గార్డెన్లో ఫ్లవర్ షో ఉంటుందండి. చాలా బాగా చేస్తారు. నాకైతే చూద్దామనిపించింది. బట్ ఏంటంటే ఆ గార్డెన్కి 1 dayలో 2 places కవర్ చేయటం అనేది కష్టం అనమాట. సో రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకుందాంలే అని ఇంకా జోహి మాత్రం ఈ యానిమల్స్ చూస్తే ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పేసి బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ అయితే వెళ్ళామండి. సో మేము స్టార్ట్ అయిన తర్వాత 12 అట్లా అయిపోయింది. 10 o'clock అట్లా వెళ్ళినట్టయితే ఇంకొంచెం స్లోగా చూసుకునేవాళ్ళం అనమాట. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఇదంతా కూడా బన్నెర్ఘట్ట రోడ్ అండి. ఫస్ట్ మేమైతే మెట్రో స్టేషన్కి వెళ్ళి ట్రైన్ నుంచి వెళ్దామని అనుకున్నామండి. బట్ తర్వాత ఏమనుకున్నామంటే బైక్ అయితే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ సేఫ్గా ఆగొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ బైక్లో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం మేము. బట్ స్టార్ట్ అవటం లేట్ అయిందండి. కొంచెం ఎప్పుడన్నా మీరు బయట ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక 10 o'clock అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళారనుకోండి, జూ అంతా కూడా ప్రశాంతంగా అన్ని ఏరియాలు నీట్గా చూసుకుంటా కవర్ చేసుకుని రావచ్చు. ఇది 5:30 PM క్లోజ్ అయిపోతుంది. సో అందుకని మార్నింగ్ సెక్షను త్వరగా వెళ్తే ఏమవుతుందంటే ఎక్కువ టైంని అక్కడ జూలో మనం టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళే కొద్దీ కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ ఏమీ ఉండవంట. అందుకని మేము స్టార్టింగ్లోనే ఒక ఆంధ్ర స్టైల్ హోటల్ అనమాట అక్కడ దిగేసాము. అక్కడ ఏదో ఒకటి ఫుడ్ అయితే తినేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి హోటల్ లోపలికి వెళ్ళామండి. ఆంధ్ర స్టైల్ అన్నారు, కానీ ఆ ఫుడ్ ఆంధ్ర స్టైల్ అయితే అనిపించలేదు. జస్ట్ యావరేజ్ అనమాట. చపాతీ తింటావా? జోహికి ఈ మధ్యకాలంలో బైక్ మీద లాంగ్ జర్నీ చేయలేదు కాబట్టి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండి ఏం తిన్నన్నాడండి. బట్ వచ్చిన తర్వాత ఏదో మెనూ సెలెక్ట్ చేసుకున్నాడు. మష్రూమ్ ఫ్రై ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్ చూస్తే చాలా భయంకరంగా అనిపించిందండి. బ్లాక్గా డస్ట్ ఉన్నట్టు అనిపించింది, కానీ డస్టీ కాదు కానీ అట్లా అనిపించింది కలర్ అనమాట. జస్ట్ ఏంటంటే ఒక చికెన్ బిర్యానీను కర్డ్ రైస్ ఆర్డర్ చేసామండి. జోహి మాత్రం ఒక మష్రూమ్ స్టార్టర్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేసుకున్నాడు. నాకైతే ఆకలేసినట్టు అనిపించలేదండి. ఇంటి దగ్గరే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను, దోశ. సో అందుకని నాకు పెద్దగా తినాలనిపించలేదు. ఇది బన్నెర్ఘట్ట రోడ్డు, ఈ పార్క్కి ముందనమాట. ఆగస్ట్ 15, 16, 17, 18 4 days హాలిడేస్ ఉండడం వల్ల మొత్తం అంత క్యూ కట్టేసి ఉన్నాయండి కార్లు. ఇక్కడ ఎంట్రీ మనకి లోపలికి వెళ్ళడానికి. నేను జోహి అయితే పార్క్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మా హస్బెండ్ వచ్చేసి బైక్ పార్క్ చేయడానికి అని చెప్పి వెళ్ళిపోయారు. ఈలోపు లేట్ అయింది అని చెప్పేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుందామని వెళ్తున్నాము. అదే టైంలో జోహి మాత్రం ఏదో చూశాడండి. ఒక మాస్క్ ఉంటుంది కదా ఫేస్కి, యానిమల్ మాస్క్, అది కొనుక్కుంటానని చెప్పి అంటున్నాడు. ఏడుపు అనమాట. వాడిని ఆపుదాము అని చెప్పేసరికి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ డాడీ వస్తే జోహిని మాత్రం వాళ్ళ డాడీకి అప్పచెప్పేసి నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నానండి టికెట్ తీసుకుందామని చెప్పేసి. జోహికి 4 years కాబట్టి అసలు యాక్చువల్గా టికెట్ అయితే అవసరం లేదు. బట్ నేను అక్కడ చూపించిన ఛార్జెస్ రేట్స్ ఉన్నాయి కదా చిల్డ్రన్, అది డైరెక్ట్గా చూశాను. బిలో 5, అబవ్ 5 ఈ ఆప్షన్స్ ఏం చూడలేదండి. అక్కడున్న జనాలను చూసి ఫస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం, ఇన్ కేస్ తీసుకోకపోతే అక్కడ ఆపితే ఏం చేస్తాంలే అని చెప్పేసి జోహికి, నాకు, మా హస్బెండ్కి ముగ్గురికి టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత సఫారీ ఒకటి ఉంది, జూ కూడా ఉంది. నేను సఫారీ జూకి కలిపి టికెట్ తీసుకున్నా. ఫస్ట్ ఏంటి అనంటే 3 o'clock లోపే సఫారీ తీసుకెళ్తారు. వైల్డ్ యానిమల్స్ కాబట్టి ఇంకా లేట్ అయితే ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. అందుకనే 3 o'clock వరకే సఫారీ ఉంది. జూ వచ్చేసి 5:30 వరకు మనం చూసుకోవచ్చు. అందుకే మేమేం చేసామంటే ఫస్ట్ జూ చూడకుండా ఫస్ట్ సఫారీకి అయితే వెళ్ళిపోతున్నాము. సఫారీకి వెళ్ళే వాళ్ళకి ఇట్లా వన్ సైడ్ లెఫ్ట్ సైడు సఫారీ ఉంటుంది, రైట్ సైడు జూ పార్క్ చూసుకోవచ్చు. ఇక్కడ షెడ్స్లా ఉన్నాయి కదండి, ఇలా ఏసీ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక షెడ్స్, నాన్ ఏసీ వాళ్ళకి ఒక షెడ్స్ ఉన్నాయన్నమాట.
ఆ షెడ్స్లో వచ్చిన వాళ్ళందరినీ ఇట్లా లైన్గా కూర్చోబెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు లోపల సఫారీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా లోపలికి పంపిస్తున్నారనమాట. ఈలోపు ఇలా కూర్చుని ఉన్నాం అనమాట. మేము వెయిట్ చేస్తున్నాం. ఒక 15 మినిట్స్ కూర్చోబెట్టారు. ఆ టైంలో ఫుల్గా మబ్బు పట్టేసిందండి, చెమటలు పట్టేసినాయి అనమాట. బెంగళూరు వెదర్ లాగా అనిపించలేదు. అది ఫారెస్ట్ కదా, అప్పటికప్పటికే వర్షం, అప్పటికప్పటికే ఎండ అట్లా వస్తుంది. ఈ వెళ్ళేలోపు జూ గురించి ఏవో 2 పాయింట్లు చెప్తాను. బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ 1940లో స్టార్ట్ చేశారండి. 40లో స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని 45లో నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారనమాట. ఇది 2002లో ఆ టైంలో హాఫ్ పార్ట్ ఏమో జూలాజికల్ పార్కు, హాఫ్ పార్ట్ ఏమో బయాలజికల్ పార్క్గా సపరేట్ చేశారు. 2021లో మలయాళం మూవీ కూడా ఒకటి ఉంది, అమెజాన్ ప్రైమ్లో ఉంటుందండి. ఇది బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ మీద తీశారు సినిమా. ఇలా లోపలికి సఫారీకి తీసుకెళ్లేటప్పుడు ఇదంతా గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ బస్సెస్. లోపల సేఫ్టీగా ఉండటం కోసం చుట్టూతా మెష్ వేసేసారండి. ఈవెన్ ఫొటోస్ కూడా తీసుకోవడానికి పెద్దగా ఛాన్స్ లేదు. ఇక్కడ నుంచి సఫారీ స్టార్ట్ అవుతుందండి. అందుకే పట్టుకున్నా, నాకు అది సెట్టింగ్ కుదరట్లేదు. ఇలా అయితే కెమెరా బయట పెట్టేసాను. చూడు చూడు అటు చూడు. చూడు ఎన్నున్నాయా. సఫారీ బస్ అంతా మెష్ ఉండటం వల్ల ఫోటో తీసుకోవడానికి అస్సలు కుదరలేదండి, క్లారిటీ లేదు. ఇక్కడ చితా చూడండి, మేము చూద్దాం అనుకుంటే అది పారిపోతుందండి. ఎక్కడ దాక్కుంది. ఇప్పుడు ఏం తింటున్నది. ఇక్కడ బేర్ రోడ్డు మీదకి వచ్చేసిందండి. దానికి ఏమీ కనిపించట్లేదా లేకపోతే తినేసి కదలలేకపోతుందో తెలియదు కానీ అలాగే ఉంది. సో వీడియో తీసుకునేంతవరకు వెయిట్ చేసినట్టుంది. బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ అంతా కూడా న్యాచురల్గా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. కానీ గూగుల్లో ఏంటంటే న్యాచురల్గా ఉన్నది కాదు, ఉన్నదాన్నే వీళ్ళు న్యాచురల్గా ఉండేలాగా ఆర్టిఫిషియల్గా సెట్ చేశారు అని చెప్పి అన్నారు. అంటే ఆ రోడ్స్ అవన్నీ వేశారు కదా, అలా అన్నమాట. లోపల చితా వెళ్తుంది చూడండి. చూసావా చూడు 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 చూడమ్మా. ఇక్కడ మేలు ఫీమేల్ లైన్స్ ఉన్నాయండి. మేల్ లయన్ అంటాము, ఫీమేల్ లైనీస్ అని చెప్పి అంటాము. జోహి వాటిని చూడంగానే మేల్ని డాడీ అని, ఫీమేల్ని మమ్మీ అని చెప్పేసి జెండర్ డిఫరెన్స్ అయితే వాడికి అర్థమైంది, చెప్తున్నాడు. లైన్లో రెండింటిని చూసి ఒకదానికి జుట్టు లేదేంటి అని చెప్పి అడుగుతున్నాడండి. మేల్కే ఉంటుంది, ఫీమేల్కి ఉండదమ్మా అని చెప్పాను. ఇంకా బెంగాల్ టైగర్ అండి నెక్స్ట్ కనిపిస్తున్నది. ఈ సఫారీలో ఈ టైగరే లాస్ట్ పార్ట్ అండి. ఇంకా ఇక్కడి నుంచి దిగేసి మేము జూ చూడటానికి నెక్స్ట్ వెళ్ళాలన్నమాట. ఈ బస్సు ఆపిన బ్యాక్ సైడ్ బటర్ఫ్లై పార్క్ కూడా ఉందండి. దానికి టికెట్ అయితే నేను తీసుకోలేదు. ఇంకా టైం ఉంటే దానికి కూడా తీసుకుని వెళ్ళి లోపల చూసేవాళ్ళము, అదొక్కటి వదిలేసామన్నమాట. నెక్స్ట్ ఈ జూ పార్క్ చూడటానికి కొంచెం ఏరియా పెద్దదేమో అని చెప్పేసి అక్కడ ఒక వెహికల్స్ ఉన్నాయి, దానికి కూడా టికెట్ తీసుకోవాలండి. కౌంటర్ దగ్గర వెయిట్ చేసి జోహి వాళ్ళ డాడీ ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఉండి టికెట్ అయితే తీసుకున్నాడు. ఈలోపు పక్కనే
ఒక జిరాఫీ, నెక్స్ట్ జీబ్రా, ఆస్ట్రిచ్, ఈ 3 మాత్రం సపరేట్గా రైట్ సైడ్ పెట్టారు. సో అందుకని వాళ్ళ డాడీ టికెట్ తీసుకునే టైంలో మేము ఆ సైడ్ ఉన్న 3 అయితే జోహిని తీసుకెళ్ళి చూసేసాము. లోపలికి వెళ్ళేటప్పుడు సర్లే ఇక్కడ బయలాజికల్ పార్క్ అని కనిపిస్తుంది కదా, మేము కూడా ఇక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఆగామండి. నేను మా హస్బెండ్ ఫోటో దిగాం. జోహి మాత్రం అస్సలు ఉండట్లేదు. ఒక ఫోటోలో కూడా వాడు ముగ్గురం కలిసి దిగుదామంటే లేడండి. సో ఇక్కడి నుంచి మేము జూలోకి ఎంటర్ అయిపోతున్నాము. టికెట్ కౌంటర్లో మాత్రం రష్ అయితే ఉందండి, త్వరగా అవ్వలేదు. నాకు జూలోకి ఎంటర్ అవడానికి టికెట్ అయితే త్వరగానే వచ్చేసింది, కానీ నేను వెళ్ళి తీసుకున్నాను, 10 మినిట్స్లో అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా లేట్ పట్టిందండి, దగ్గర 20 మినిట్స్ టైం పట్టినట్టుంది. వ్యూ చాలా లాంగ్గా ఉన్నాయండి, సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఈ జిరాఫీ దగ్గర ఒక ఫోటో ప్లెడ్జ్ ఒకటి పెట్టారు. సో దాంట్లో జోహిని పెట్టేసి 2 ఫొటోస్ అయితే తీసానండి. టికెట్ తీసుకుని డాడీ వస్తే డాడీతో పాటు వెళ్ళిపోయింది. అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించే వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి బ్యాటరీ వెహికల్స్. అవి ఏవో టాయ్స్లా కనిపిస్తున్నాయి వాడికి, కలర్స్ అట్లా చూసి. నేను అది డ్రైవ్ చేస్తానని చెప్పి అంటాడు. వచ్చిన దగ్గరల్లా వెయిట్ చేస్తున్నాడు. ఎక్కేటప్పుడు మాత్రం ఇలా చేతికి స్టాంప్ అయితే వేశారండి మా ముగ్గురికి. జోహి కోసమని ముందు సీట్లో, డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చున్నామండి. ఆవిడ మాత్రం, లేడీసే అందరూ డ్రైవ్ చేసేస్తున్నారు, ఆవిడ మాత్రం జోహికి టికెట్ అడుగుతుంది. 4 years అంటే నమ్మట్లేదండి, భలే విసుగ్గా ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్ పట్టుకుని తిరగాల ఏంటి, నమ్మరు అని అనుకుంటాము. జోహి హైట్ అవ్వటం వల్ల వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఎక్కేసిన తర్వాత మంచిగా చూసి ఆ అమ్మాయి పక్కన ఎంజాయ్ చేస్తున్నాడు జోహి అయితే. ఇది కూడా సఫారీలు చూసినవే ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయండి. సఫారీ టికెట్ తీసుకోపోయినా పర్లేదు అనిపించింది నాకు. టైగర్ టైగర్ లెగు అదుగో అదుగో బేర్ చూసావా? ఏమందో అదిగో ఏమో బర్డ్. అయ్యో చూడు, 2 ఉన్నాయి అక్కడ. ఇక్కడ కనిపిస్తున్నాయండి, చాలా లాంగ్ వ్యూ పెట్టారండి. వైల్డ్ డాగ్, ఫాక్స్, హైనాలండి, ఇవన్నీ ఒకేలా ఉంటాయండి, కుక్కల్లానే ఉంటాయి అచ్చం. అందుకే నాకు చూడాలని ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. 1 సైడ్ బోటింగ్ కూడా ఉందండి. ఈ బోటింగ్కి నేను జోహి చూడటానికైతే వెళ్ళాము. జోహి అది చూసి ఆ బోటింగ్కి వెళ్దాం మమ్మీ అని చెప్పి అన్నాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయిందండి, ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చేసాను నేను. అందుకే మార్నింగే వెళ్తే అన్నీ కవర్ చేసుకోవచ్చండి. హిప్పోపోటమస్, మంకీస్ చూడు అక్కడ, బేబీ మంకీస్. జూ పార్క్లో యానిమల్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా బర్డ్స్. అదిగో అదిగో పీకాక్ చూడు, పీకాక్స్. పడిపోతావు.
అది వద్దు పీకాక్ చూడు చూడు. ఇగమ్మా ఇగో 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 పీకాక్స్. పీకాక్ అమ్మో ఈ ఫుల్ బోబుల్ బోబుల్. ప్యారెట్స్ ప్యారెట్స్. అవును మేకరావు అనుకుంటాయి. మేకరావు అని ఇక్కడ అన్ని టర్టిల్సే ఉన్నాయండి. ఈ టర్టిల్స్ ఉన్న దగ్గర మాత్రం వాటర్ అంతా కూడా బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఇవన్నీ నీట్గా ఉంచలేదా లేకపోతే ఆ టాటాయిస్ ఉన్న దగ్గర వాటర్ అట్లా ఉంటాయి ఏమో తెలీదు. ఇది మాత్రం అక్కడ బయట పెట్టారు. ముళ్ళపంది అంట, కన్నడలో రాసి ఉందండి. దీని పేరు పోర్క్ పైన్. నెక్స్ట్ ఇవన్నీ ఆస్టిచెస్, గిన్నెకోళ్ళు అంటాం మనం. దీని ఎగ్ చాలా పెద్దగా ఉంటుందండి. హోయ్ అంటే ఏమడుతుంది ఏమందో ఇక ఎటు చూసావా. జోహిత్ వాళ్ళ డాడీ స్లోగా చూసుకుంటూ వస్తున్నారండి. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక్కొక్క చోట అలా ఒక వీడియో 1 మినిట్ క్లిప్ అయితే తీసుకుని వచ్చేసానండి. సో మేము దిగిన ఫస్ట్ ఫోటో అనమాట. ఇంకా జోహి వాళ్ళ డాడీ స్లోగా వస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇటు సైడ్ మేకరావుస్ ఉన్నాయి, మేకరావు సైడ్కి వచ్చి 1 మినిట్ వీడియో తీసుకుని చూసేసానండి. ఫైనల్గా ఏంటంటే పీకాక్ ఉంది. ఆ పీకాక్ ప్లేస్ లాస్ట్ ప్లేసు, అక్కడికి వెళ్ళి నేను వెయిట్ చేస్తున్నాను. ఈలోపు జోహి వాళ్ళు చూసుకుని స్లోగా వచ్చేంత వరకు అక్కడ ఉన్నాను. ఇది కొన్ని చూడండి, ఇక్కడ వైట్ పీకాక్ అండి. ఇక్కడ జూలో ఉన్న అన్ని యానిమల్స్ హెల్తీగా కనిపించినాయండి. ఈ వైట్ పీకాక్ ఏంటో వీక్గా అనిపించింది, ఆ పీకాక్ కూడా కొంచెం అట్లాగే అనిపించిందండి. ఈ బ్లూ పీకాక్కి పక్కన షెడ్ పైన ఉన్నాయి చూసారా, ఆ రెండు అవి ఒకదానికొకటి ఫైట్ చేసుకుంటున్నాయో మరి ఏంటో తెలియదు. కానీ జూలో ఉన్న వాళ్ళందరినీ కూడా టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేసిందండి. అక్కడ అంతా చేరిపోయి అవి ఫైట్ చేసుకుంటుంటే వీళ్ళు అరుస్తా కోరస్ ఇస్తున్నారు. నేను కూడా కాసేపు అక్కడే ఉండిపోయాను. పీకాక్ ఫెదర్ చూసారా ఎంత లాంగ్గా ఉందో, బాగుందండి. లైట్గా వర్షం వస్తుంది కాబట్టి అది ఏమన్నా పూర్వీపుకి డాన్స్ చేస్తుందేమో చూద్దామని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడే ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళ జనాలంతా కూడా. ఇక్కడ సెల్ఫీ స్టిక్కి మొబైల్ పెట్టాము, వీడియో షూట్ అవుతుందిలే అని చెప్పేసి. అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకుని రైట్ సైడ్ ఒక అబ్బాయి వస్తున్నాడు కదా, ఆ అబ్బాయి ఏంటో డౌట్ఫుల్గా అనిపించాడు. సర్లే ఎందుకు మర్చిపోయారు అనుకుంటాడేమోనని చెప్పేసి మా ఆయన వచ్చేస్తున్నాడు మొబైల్ తీసుకోవడానికి. ఆ పీకాక్స్ దగ్గర ఇట్లా ప్లెడ్జ్ ఒకటి ఫోటో ప్లెడ్జ్ పెట్టారు. సర్లే అని చెప్పి జోహి నేనైతే ఫొటోస్ దిగేసాము. ఇది సెకండ్ ఫోటో అనమాట మేము. పీకాక్ ఎప్పుడు పురివెప్పుద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు టూరిస్టులు అందరూ. అదే టైంలో హాఫ్ విప్పింది, ఇంకా తర్వాత లేదు మళ్ళీ. సర్లే అని చెప్పేసి ఇంక మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతాం మనం. ఇంకా జూ పార్క్ అంతా చూసేసామండి. లాస్ట్లో ఈ క్రెయిన్స్ మాత్రమే ఉన్నాయి, కొంగలు అనమాట. కళ్ళతో చూస్తుంటే చాలా నీట్గా కనిపిస్తున్నాయి, కెమెరాకి పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు. ఇంకా ఫోటో ప్లెడ్జ్ ఉంది చూసారా, 2 లయన్స్ ఉన్నాయి. అక్కడ జోహి నేను దిగుదామని చెప్పి అనుకున్నాము, కానీ అసలు జోహి నుంచోలేదండి. ఫోటో అంటే పారిపోతున్నాడు.
మేము ముగ్గురు అన్న ఒక్క ఫోటో అన్నా దిగుదామని చెప్పేసి ట్రై చేశాం, కానీ జోహి మాత్రం అసలు ఫోటో అంటే నేను ఉండను, నేను దిగను అని చెప్పి అంటున్నాడు. నాకు ముగ్గురు కలిసి దిగాలని ఆశగా ఉంటుంది, కానీ జోహి అస్సలు నుంచోడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా సర్లే, నేను మా హస్బెండ్ మాత్రం ఒక 2 ఫోటోలే దిగాము. గ్రేట్ అండి. ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్తామంటే బయటికి అట్లీస్ట్ ఒక 10 ఫొటోస్ అన్నా దిగకుండా ఉండము. బట్ ఈ ట్రిప్ మొత్తానికి నేను మా హస్బెండ్ దిగింది 2 ఫొటోసేనండి. మిగిలినంతా ఇట్లా నేను వీడియో అయితే షూట్ చేశాను. మీరు ఎవరన్నా ఈ జూ పార్క్కి రావాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్నింగే స్టార్ట్ అయ్యి 10 o'clock కల్లా అక్కడ ఉండేలాగా చూసుకోవాలండి. అప్పుడు ఫస్ట్ హాఫ్ పార్ట్ అంతా జూ పార్క్ అంతా చూసేసుకోవచ్చు. నెక్స్ట్ లంచ్ అయిన తర్వాత సఫారీకి వెళ్ళొచ్చండి. వెళ్ళిన తర్వాత అక్కడ 1 or 2 hours పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఒక 1 hourలో బటర్ఫ్లై పార్క్ ఒకటి మిస్ అయిపోయింది, మేము చూడలేదు. ఆ బటర్ఫ్లై పార్క్ కూడా చూస్తే ఎలా ఉందో మాకు తెలీదు, లోపల బాగుంటుందో మరి బటర్ఫ్లైస్ ఉంటాయేమో డిఫరెంట్ స్పీసెస్ అంతా కవర్ చేసుకుని 1 day అయితే చక్కగా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. మేము వెళ్ళిన ప్లేసెస్లో బటర్ఫ్లై పార్క్ ఒకటే మిస్ అయింది. ఓకే అండి, ఇది ఉమ్మెత్త పువ్వు మనం వైట్ చూస్తాం కదా, ఇక్కడ చూడండి పీచ్ కలర్లో బాగుందని చెప్పేసి వీడియో తీశాను. ఇంకా మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయే టైంలో అట్రాక్ట్ చేయడానికి బబుల్స్ ఉంటాయి కదా, బబుల్ లిక్విడ్ అది అమ్ముతారు. కానీ మనం కొనుక్కుంటే కనుక ఆ టైప్లో రావండి, పక్కా చీటింగ్ ఇది మాత్రం. వాళ్ళు చూపించేది ఒకటి, మనం కొనుక్కున్న తర్వాత మనకి బాటిల్స్లో ఏముండదు. జోహి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు, కానీ అసలు ఆ టైప్లో బబుల్స్ అయితే రాలేదండి. ఎక్కడికన్నా వెళ్తే ఇలాంటివి కొనుక్కోకపోవటమే చాలా మంచిది, కానీ ఈ పిల్లల నుంచి మనం తప్పించుకోలేం కాబట్టి కొన్ని కొనాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలదాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.